ఇది మెయిన్ అండి. మనకి బైక్‌కి గుండె వంటిది. ఇది క్రాంక్ షాఫ్ట్. దీంట్లో మనకి 3 డ్యామేజెస్ కనబడతాయి. ఆ 3 డ్యామేజెస్ లేదంటే 5 డ్యామేజెస్. ఒకటి ఇక్కడ తీసి ఎవరైనా సుత్తితో కొట్టారంటే ఈ థ్రెడ్ పోతుంది. ఇటువైపు థ్రెడ్ కూడా హై టైట్ చేస్తే పోతుంది. అండ్ ఈ బేరింగ్స్, ఈ పళ్ళచక్రం పళ్ళచక్రం అంతగా తగ్గదు. బేరింగ్స్ అయితే కంపల్సరీ ప్రతిసారి చేంజ్ చేస్తారు ఫుల్ ఇంజన్ చేస్తే. ఫుల్ ఇంజన్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ప్రాబ్లం. ఇక్కడ మీకు కనబడుతుందా గ్యాప్? అండ్ ఇందులో కూడా గ్యాప్ ఉంటుంది, అది మీకు కనబడదు. చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ గ్యాప్ని మనం రికవర్ చేయడానికి చేంజ్ చేయాల్సిన ఐటమ్స్ అన్నీ మనం చేంజ్ చేయాలి. అది కనెక్టింగ్ రాడ్ కావచ్చు, ఇందులో ఉంటే బేరింగ్ కావచ్చు, ఈ 2 బేరింగ్స్ కావచ్చు, ఈ పళ్ళచక్రం కావచ్చు. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం అయితే దీన్ని కానీ ఇటువైపు ఈ బేరింగ్ని కానీ రిపేర్ చేయాల్సి వస్తుంది.